ఐపీఎల్ 2026లో రెండో మ్యాచ్గా ముంబై ఇండియన్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఈ పోరు నిజంగా హై స్కోరింగ్ థ్రిల్లర్గా నిలిచింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం తర్వాత మ్యాచ్ ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. మొదట బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ ఆరంభం నుంచే దూకుడు చూపించింది. పవర్ ప్లేలోనే ఓపెనర్లు బౌండరీలతో మ్యాచ్ను వేగంగా ముందుకు తీసుకెళ్లారు. ముంబై బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ మొదటి 6 ఓవర్లలోనే మంచి రన్ రేట్ను సాధించారు. కెప్టెన్ అజింక్య రహానే అనుభవంతో కూడిన ఇన్నింగ్స్ ఆడుతూ స్ట్రైక్ను చక్కగా రొటేట్ చేస్తూ అవసరమైనప్పుడు బౌండరీలు సాధిస్తూ 40 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఇక ఫిన్ అలన్ తన అగ్రెసివ్ ఆటతీరుతో కేవలం 17 బంతుల్లో 37 పరుగులు చేసి పవర్ ప్లేలోనే మ్యాచ్ను కేకేఆర్ వైపు తిప్పే ప్రయత్నం చేశాడు. మధ్య ఓవర్లలో యువ ఆటగాడు అంగ్రిష్ రఘువంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. స్పిన్నర్లను మరియు పేసర్లను సమానంగా ఎదుర్కొంటూ 29 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు దిశగా నడిపించాడు. చివరి ఓవర్లలో రింకు సింగ్ తనకు సహజమైన ఫినిషింగ్ స్టైల్తో వేగంగా పరుగులు జోడిస్తూ 33 పరుగులు చేసి ఇన్నింగ్స్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఈ విధంగా 20 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా నైట్ రైడర్స్ 4 వికెట్లు కోల్పోయి 220 అనే భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ స్కోర్తో మ్యాచ్ పూర్తిగా కేకేఆర్ ఆధీనంలోకి వెళ్లినట్లే కనిపించింది. ఇప్పుడు 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ప్రెజర్ ఉన్నప్పటికీ చాలా ధైర్యంగా తమ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ తన అనుభవాన్ని ఉపయోగిస్తూ మొదటి నుంచే అటాకింగ్ గేమ్ ఆడాడు. బౌండరీలు సిక్సర్లతో ప్రేక్షకులను అలరించుతూ 38 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాచ్ను ముంబై వైపు తిప్పాడు. అతనికి జోడీగా వచ్చిన ర్యాన్ రికల్టన్ చాలా క్లాస్తో కూడిన ఇన్నింగ్స్ ఆడుతూ 41 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరూ కలిసి భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నిర్మించి పవర్ ప్లే తరువాత కూడా అదే రన్ రేట్ కొనసాగించారు. వారి భాగస్వామ్యం మ్యాచ్లో టర్నింగ్ పాయింట్గా మారింది. వికెట్లు పడిన తర్వాత కూడా ముంబై ఇండియన్స్ తమ దూకుడును తగ్గించలేదు. సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చి తన ప్రత్యేకమైన స్ట్రోక్స్తో వేగంగా పరుగులు జోడించాడు. ఇదంతా కలిసి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ పూర్తి సమన్వయంతో పనిచేసింది. రన్ రేట్ ఎప్పుడూ కంట్రోల్లోనే ఉండటంతో చివరి ఓవర్లలో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ముంబై ఇండియన్స్ లక్ష్యాన్ని సులభంగా చేరుకుంది. చివరికి ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ను భారీ తేడాతో గెలుచుకుని ఐపీఎల్ 2026లో శక్తివంతమైన ఆరంభం చేసింది. ఐపీఎల్ 2026 ప్రారంభ దశలోనే ముంబై ఇండియన్స్ తమ బలం ఏమిటో చూపిస్తూ ఈ సీజన్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ తర్వాత మిగతా జట్లు కూడా ముంబైపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ గురించి నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి.